విజయవాడ పంజా సెంటర్లో ఈ రోజు పెంచిన వంట గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ బండలు ఎత్తుకొని అర్ధనగ్న కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎస్కే ఖాదర్ బాషా మాట్లాడుతూ 32 కోట్ల వినియోగదారులపై 9,100 కోట్ల భారాన్ని బీజేపీ ప్రభుత్వం మోపింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి ఎస్డి సలీం మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పటి వరకు అనేక సార్లు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కోట్ల రూపాయలు ప్రజలపై మోపుతున్న రాష్ట్రంలో ఉన్న మాయ కూటమి ప్రభుత్వం బీజేపీని సంకలో ఎత్తుకొని తిరుగుతుందని, ఈ పాపం ఈ మాయ కూటమికి కూడా భాగస్వామ్యం అని కేంద్రం అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలపై భారాలు మోపడమే గాని రాష్ట్ర అభివృద్ధి పైన ఎటువంటి చిత్తశుద్ధి లేదు అని, బాధుడే బాధుడు అన్న టీడీపీ వాళ్ల జాడ కనపడడం లేదని, పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రాచపూడి బాబురావు, ఎస్కే ఏజాజ్, ఎస్డి వహేద్, ఎండి ఫారూక్, సమూద్ అజ్మీ, వానపల్లి గంగాధర్, ఎండి ఖమర్, ఎస్డి ఖలీద్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజలపై భారాలు మోపింది. అందుకే ఎంసీపీఐ పార్టీ ద్వారా మేము వాళ్ళకి ఈరోజు ఒక పేరు పెట్టాం. భారాల జనతా పార్టీ పేద ప్రజలపై భారాలు మోపుతూ ఉంటుంది. ఎక్కడ ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఒక 50 రూపాయలు గ్యాస్ ధరలపై, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరపై తగ్గించడం, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ పెంచడం, ఇది షరామామూలు అయిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో వాడేటువంటి గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు ఉజ్వల